సమస్య పెద్ద ఎత్తున ఉంది, వాటిని కానీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఇలాంటి కార్యక్రమాలతో అంతా ఏదైతే ముందుకు పోవాలని చెప్పేసి రెవెన్యూ విషయంలో కానీ ఏదైతే రెవెన్యూ విషయంలో గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయి, వాటంతా కూడా గాడి పైన తీసుకురావని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలకి పాపం చేసాం. సరే మాట్లాడు. అది నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనే ఒక బ్రాండ్ అని చెప్పారు. మరి అంత బ్రాండ్ ఉన్నప్పుడు ఈ బీపీపీ విధానంలో ఒక్కడు కూడా టెండర్ ఇవ్వడానికి ఎందుకు ధైర్యించాలట్లే? ఒక పక్క వాళ్ళే చెప్తారు బేగాలు పోయి 15 సంవత్సరాలు మేమే ఉంటామని. అంటే ఒక పక్క ప్రజలకు కానీ విదేశీ ప్రయాణాలకు వెళ్ళకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని హక్కులు ఉన్నాయి విదేశీ ప్రయాణాలకు వెళ్ళడానికి. కానీ ఆయనే పదవుల్లో వాళ్ళ ఇంట్లో కూర్చోండి చెప్తే వీళ్ళకి పదవులు వస్తాయి, ఏదో కథలు చెప్పుకుని నమ్ముకుని అన్నాలు ఈ పెట్ట కథలు. వర్మ గారు మాట్లాడిగా ప్రసాద్ గారు మీరే అడగండి. మీరు పీపీపీ వైద్య విధానాలకి టెండర్ ఎందుకు రాలేదనుకుంటున్నారు ప్రసాద్ గారు? మీరు చేతకాక చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేకుండా రాలేదా? ఖచ్చితంగా డంకా పలాస్ గా చంద్రబాబు నాయుడు గారు నమ్మకం లేక ఒక్కొక్క కళాశాల టెండర్ ఎంతండి? ఎంత? 500 కోట్లు 600 కోట్లు అంతే కదండి వర్మ గారు? అంతే కదా అన్నప్పుడు ఖర్చు పెట్టి 500 కోట్లు రోజుకి 500 ప్రసాద్ గారు మీరు మీకు జోలపాట్లు జగన్మోహన్ రెడ్డి ఆడిపోసుకుంటే పని అయిపోతుంది మీకు. ఏమండి ప్రసాద్ గారు మీకు మళ్ళీ చెప్తాను, రాష్ట్రాభివృద్ధి చేయడానికి ఎవరని మాట్లాడిలో ఎవరిలో? సరే 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 వైసీపీ నేను కాదయ్యా బాబు, బాలకోటయ్యా. ఉద్యమం పేరు పదవులు పందేలు పట్టుకుని పోయి చూడు. ఇప్పుడు తెలుగుదేశం ఉద్యమం ఏమంటారని చెప్పి అమరావతిని చూసిన ఇవాళ అమరావతి జరుగుతుంటే కార్యక్రమం కలవడబడితే ఇలాగే ఉంటుంది బాలకోట గారు. విధానం మీద అవగాహన తెచ్చుకోవాలి. ఎంపీనే సంతకం పెట్టిన తర్వాత మీరు బాధపడుతున్నారండి. ఎవరు సంతకం పెట్టారు బాబు? జగన్మోహన్ రెడ్డి గారే పీపీపీకి ఉండాలి సిద్ధపడ్డాడు 50%. అరే అర్థం చేసుకో, దమాకులో కొంచెం గుజ్జెక్కించుకో. ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ పీపీపీ విధానం ప్రసాద్ గారు ఎందుకు వస్తాయి బాలకోడయా? నీకు అక్కడ కాలక్షేపాలు జరుగుతాయి, అక్కడ జనరంజకంగా ఉంటుంది. ఖచ్చితంగా పీపీపీ విధానం దేనికి అనుకుంటారు? ఆయుష్మాన్ భారత్ కి ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ తర అవగాహన లేకుండా పీపీపీ అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని ఆయుష్మాన్ ప్రతి నియోజకవర్గానికి వైద్య కళాశాలప్పుడు 50% సమాజంలో కడుపులో మాట్లాడుతున్నారు. లోకేష్ గారు గిట్టకపోతే చూసినాం. క్రికెట్ మ్యాచ్ ఆడటం కాదు, ఇంజన్లు కొట్టుకోవడం ఆంధ్ర రాష్ట్రానికి కబుర్లు సగం అయితే మీకు పక్కడు విధానం మీద అవగాహన లేదు. డిబేట్ ఎగేసుకొచ్చినవే. వైసీపీ వాడు మాట్లాడతారు. ఏంటి సుజాత గారు? ఒకటండి, ఈ రోజు బాలకోటయ్య గారు మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజాలు లేవండి. ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు నేను కూడా చూశాను. నిజం లేదు. ఆయన అమరావతి ఉద్యమ రైతు అనే ఒక పేరు పెట్టుకొని అబద్ధం, అది కూడా ఏబిఎన్ ఛానల్స్ లో
అది సరే, సరేలేండి. పదవుల కోసం రైతులు ప్రాణాలే పోతున్నారు. బాధలేదు, బాధ్యత లేదు. ప్రభుత్వంలో భాగస్వామిని భాగస్వాములు అదే ప్రభుత్వంలో భాగస్వామి అవచ్చు కదా. అమరావతి రైతులకి అన్యాయం అప్పుడే చేయాలి కదా. అచ్చే నచ్చినోడు ఉద్యమం చేశారని ప్రసాద్ గారు, నచ్చినోడు ఉద్యమం చేసేలాగా నచ్చినోడు ఉద్యమైతం తప్పు. నువ్వు మోసుకున్నావు. నువ్వు రాజధాని ముఖ్యులు కట్టావు. ఉద్యమ నేపథ్యమే తప్పు. ఉద్యమ నేపథ్యం కార్పొరేషన్ చైర్మన్ ఇదే మీ నేపథ్యాలు. ఉద్యమం